లాంగ్ ఉంటుంది, ఇప్పుడే చెప్తున్నా. అదే మొత్తం చూడాలి కాబట్టి వీడియో లాంగ్ ఉంటుంది, కొంచెం పేషెన్స్ చూడండి, మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది మీకు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటుంది ఉంటుంది. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. సో మనం చెన్నైకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ చెన్నై. ఓకే, ఇప్పుడు మనం అయితే మెరైన్ కింగ్డమ్కి వచ్చాం, ఇక్కడ చెన్నైలోనే. ఒకసారి చూడండి. సో నాకు కూడా తెలియదు ఇక్కడికి వస్తామని, సడన్గా ప్లాన్ చేసి వచ్చేసాం. భలే ఉంటుంది ఇదంతా, చూద్దాం. మొత్తం మెరైన్ కింగ్డమ్ అంట, నెక్స్ట్ అదేదో ఉంది, ఏదో యూనివర్సల్ కింగ్డమ్ ఏదో ఉంది, ఆడ కూడా వెళ్ళి చూద్దాం మొత్తం. ఓకే, సో ఇప్పుడు మీకు డైరెక్ట్ వీడియో లోపలికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను, అంటే ఈ మధ్యలో ఏ ప్రాసెస్ అంతా లేకుండా. ఓకే, సో గాయస్ ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ఇదంతా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే గాయస్ ఇంత భారీగా. ఓకే, చూడదాం, ఇక చూపిస్తానండి. మీరు ఇదంతా చూడొచ్చు కూడా, మెరైన్ అనమాట. భలే ఉంటుంది అనమాట మొత్తం. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే ఉంది అంతా. మొత్తం అంతా ఫారినర్స్, భారీగా ఉంది సెటప్ అంతా. సో గాయస్ ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బర్త్డే మెంబర్స్ ఫ్రీ అనమాట. సో మా డాడీ బర్త్డే రోజు, సో అందుకే మా డాడీకి టికెట్ ఫ్రీ కాబట్టి అలా వెళ్తా చూసుకుంటా ఉంటాం, మొత్తం తిరుగుతాం. మొత్తం సంథింగ్ ఏదో భారీగా ఉంది, చూద్దాం. ఓకే, సో నేను ఇంకా డే 2 చెన్నై అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంతలో ప్లాన్ చేస్తానని అనుకోలేదు. మొత్తం భలే ఉంది, చెప్తున్నా కదా. అంటే నేను జస్ట్ చెన్నై లోకల్ అతిథి అనుకున్నా, బట్ సంథింగ్ ఏదో బాగుంది. ఓకే గాయస్ ఇదిగోండి గాయస్, ఇలాంటి కార్డు ఇచ్చారు, అంటే కాంబో తీసుకున్నాం అనమాట. అది కూడా ఒకటి ఇచ్చారు. సో ఇలా కాంబో తీసుకొని మనం వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి ఎంత చూసుకుందాం. ఓకే, ఓ గాయస్ ఇది చూడండి గాయస్, మొత్తం అంటే లైవ్ ఫిషెస్ అనమాట. మొత్తం చూసారు కదా, మొత్తం అంతా లైవ్ ఫిష్ అనమాట. ఓకే, చూసారా చూడండి గాయస్, ఏమన్నా ఉందా? మొత్తం ఒక్కొక్క ఫిష్ కూడా ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి ఉంది గాయస్, చూడండి. అది ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క టైప్. ఇదేంది, ఇది అలిగేటర్ గార్. చూడండి గాయస్, చూద్దాం రండి. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు, చూడండి ఎలా ఉందో. ఓ గాయస్ ఇది చూడండి, ఇంకా భారీగా ఉంది. అలా ఒక ఫోటో తీసుకుందాం, ఇలాగా బాగుంటుంది అసలు. మొత్తం భలే ఉంది, మొత్తం మీకు సెటప్ అంతా కూడా చూడండి, మొత్తం భలే ఉంది అసలు ఇది చూడండి. సో హియర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్. ఇది చూడండి, చూసారా? అంటే చనిపోయినవో లేకపోతే ప్లాస్టిక్ తెలీదు, చూసారు కదా అది. సో గాయస్ ఇది చూడండి, సేమ్ భలే ఉంది కదా, భలే ఉంది కదా మొత్తం. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉన్నాయి అనమాట. సో మీకు ఇప్పుడు ఈల్స్ చూపిస్తా, అంటే నాకు ఈల్స్లా అనిపించాయి. ఇక్కడ ఏదో రాసున్నారా? అవి వేరు, చూడండి ఇక్కడ మీరు చూపిస్తా, చూడండి. ఈల్స్ మొత్తం లైఫ్ ఫిషెస్ అనమాట, నిజమైనవే. గ్రాఫిక్స్ అనుకో బాగా, మొత్తం నిజమైన. ఓకే, సో ఇక్కడ ఇచ్చున్నారు ఒక్కొక్క దాని గురించి. ఓ మనిషి ఉన్నాడా? ఓకే, మనిషి ఉన్నాడు గాయస్, అర్థం కాలేదు ఒక నిమిషం. అది చూడండి నాకు గాయస్, ఇదిగోండి గాయస్, ఇంకో సైడ్ నుంచి వ్యూ అనమాట. అంటే కింద కూడా ఉందేమో తెలీదు. సో అది ఇంకో సైడ్ నుంచి వ్యూ అనమాట. సో ఇదిగోండి గాయస్, మీకు విపిజి మెరైన్ కింగ్డమ్. సారీ కనిపిస్తున్నానా? మిర్రర్ అనమాట. సో అది ఇంకేం చేయలేమన్నమాట, అలా చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో గాయస్ ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం ఇక్కడ. సో ఇలా వచ్చి చూస్తే వెళ్తే ఇక్కడ అంతా క్లోజ్ ఉంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది చూడండి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క ఫిష్ అనమాట. చూడండి ఇలా మీరు ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. ఇది ఒక ఫౌంటైన్ అనుకోండి, వాటర్ ఫాల్. కింద ఫోన్ అందులో పడిపోద్దని నేను ముందు పెట్టట్లేదు అనమాట. సో ఇదిగోండి మొత్తం అంతా డిఫరెంట్. అబ్బా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది గాయస్, అదిగోండి గాయస్, అదే ఉన్నాయంట అక్కడ. సో అదిగోండి అక్కడ ఇంత ఉందన్నమాట. సో అది గాయస్, ఇక్కడ ఏం లేవు గాయస్, జస్ట్ నీళ్ళు అంతే. బ్లాక్ పక్కా ఉంటావు గాయస్, చూడండి ఎంత ఉందో.
అరోనా, అదొకటే నా పేరు తెలిసింది. గాయస్ చూడండి, వైట్ బ్లాక్ చూడు, మీకు గ్లాస్ వల్ల రిఫ్లెక్ట్ సరిగ్గా కనిపించట్లేదేమో కానీ సరే చూడండి ఒకసారి. ఇది అరోనా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. సో మీకు ఈ వీడియో అయితే లాంగ్ ఉంటుంది, ఇప్పుడే చెప్తున్నా, అదే మొత్తం చూడాలి కాబట్టి వీడియో లాంగ్ ఉంటుంది, కొంచెం పేషెన్స్ చూడండి, మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది మీకు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ క్రాప్, అంటే కామన్ వాళ్ళే చెప్పారు, సో మనం ఏం చేయలేం, అలా వెళ్తాం చూడండి. ఇక్కడ కూడా అది గాయస్. గాయస్ చూడండి గాయస్, మీకు ఇది తెలుస్తా అనుకుంటా, బాగా ఫేమస్ ఇవి మొత్తం లైఫ్ ఫిషెస్. ఇది ఇక్కడ రాస్తున్నారు చూడండి, రివర్స్టింగ్. ఓ సంథింగ్ స్కేరియా, అదే మీరే చూడండి. సో అలా ఏడులో కూడా అలా ఒకటి దిగుతుంది అనమాట. సో ఇదంతా మ్యాంగ్రూవ్ చూసేస్తారండి, మొత్తం చూస్తారండి గాయస్. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్కలా ఉంది గాయస్. సో మీకు ఇవైతే నార్మల్ ఫిష్లే, మీకు అందరూ తెలిసింది. డిఫరెంట్ కూడా మీకు మెయిన్ చూపిస్తాను అనమాట. సౌండ్ ఏంది గాయస్? అదిగోండి, ఇది అనేది ఫిషెస్ అనమాట. ఇది కోస్టల్. ఇది గాయస్ సౌండ్ ఏందో అనుకున్నాను, ఇది గాయస్ సౌండ్. ఇక్కడేం లేదే. కనిపించాయి గైస్, ఇక్కడ ఒకటి ఉంది సరే గైస్. ఇది మెయిన్ గైస్. గైస్ ఇది చూడండి, ఓ బఫర్ ఫిష్ అనుకుంటా, ఇక్కడ మొత్తం ఎంత లోపల చూడండి, లోపల విగ్రహాలు కూడా పెట్టున్నారు చూడండి. మొత్తం అంటే మీకు సేల్ తెలుస్తుంది అనమాట గైస్. దీనికి ఒక మంచి పేరు పెట్టండి గైస్. ఇది చూడ డిఫరెంట్గా ఉందో, ఒక మంచి పేరు పెట్టండి గైస్. చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో, ఆ కలర్ కానీ మీకు పైన వచ్చి కనిపిస్తుంది చూసారా ఎంత క్లోజ్గా వచ్చిందో. ఇదేరా గైస్ ఎలా ఉందో, అదనమాట మొత్తం మెయిన్. ఇంకా ఇదంతా చాలా ఉన్నాయి, జస్ట్ నార్మల్ చిన్నవే, మొత్తం ఎక్వేరియం లాగా. ఇదిగో ఈ బల ఉన్నాయి చూడండి, ఒకసారి ఒక నిమిషం జస్ట్ అలా లుక్ ఇచ్చుకోండి. నాకైతే పేర్లు ఒక్కదానికి కూడా తెలియదు గాయస్, చెప్తున్నా, మీరే చెప్పాలి నాకు కామెంట్స్లో, ఓకే? ఇలాగా దానిపైన వచ్చున్నాయి కదా, ఇక్కడ ఇది సరే గాయస్, ఎంత డిఫరెంట్, ఎంత బాగుందో. సో ఇక్కడ మొత్తం ఫోటో స్పాట్స్ అనమాట, మొత్తం మీకు చిన్న షార్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుల్ భలే ఉన్నాయన్నమాట, అది మెయిన్ థింగ్, ఓకే గాయస్. ఇప్పుడు మీకు చాప్ చూస్తే చూడండి ఎట్ట మెరుస్తుందో రేడియంలో. గాయస్ ఇక్కడైతే ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నాకే తెలీదు అదనమాట, ఫుల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాడు మొత్తం. సో ఒక్కొక్కటి ఒక్కో రకం అనమాట, మొత్తం బాగున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫిషెస్ అంటే మనం చెప్పలేము, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎందుకని ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే ఈ సెటప్ బాగా చేశారు అన్నమాట, అది గాయస్. చూడండి ఇక్కడ రేడియం లైట్ కాడ చూసారు కదా, అంటే మనకు అలా కనిపిస్తున్న గ్లాస్ వల్ల తెలియదు కానీ మొత్తం చిన్న గ్లాస్, అది గ్లాస్ వల్ల మనకు జూమ్ అనిపిస్తుంది, అవి ఉన్నాయి ఆడే. సో గాయస్ మీరు అక్కడ చూడొచ్చు కదా ఫిష్ ఎలా ఉందో, తెలుస్తుంది కదా, పెట్టుకొద్దాం చూసారు కదా గాయస్. నాకైతే తెలీదు, రాను కూడా రాదు గాయస్. టచ్ పూల్ అంటే టచ్ చేద్దాం ఉండండి. గాయస్ చూసారు కదా, స్టార్ ఫిష్ టచ్ పూల్ అనమాట, ఇక్కడ టచ్ కూడా చేయొచ్చు అనమాట వాటిని, స్టార్ ఫిష్ అది. సో మీకు అలా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడైతే ఫుల్ ఏదో కలర్ఫుల్గా ఉంది ఫుల్ గాయస్. ఇది చూడండి, అదేంది లోపల
ఐస్ ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు ఇప్పుడు దాకా. ఇదే మోరే ఈల్ అంట. ఇదిగోండి స్పెసిఫికేషన్ పోయింది. ఏంది ఇంత డిఫరెంట్గా ఉన్నాయి? నాకైతే అర్థం కావట్లేదు గాయస్. చూస్తా పోతా ఉన్నాం. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. డిఫరెంట్ అసలు ఎంత పెద్దది ఉంది చూడండి. మొత్తం చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడైతే ఏం కనిపించట్లా, కింద నుంచి కనిపిస్తుంది, చూద్దాం. అదిగోండి గాయస్, అది మొత్తం ఎంత పెద్దది అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దది ఉంటుందని. అది గాయస్ అక్కడ పెద్దది ఉంది చూడండి. అది కొడుకుంది, అది కొడుకుంది పెద్దది చూసారు గాయస్. అదిగోండి గాయస్ ఇంత పెద్దది, మధ్యలో స్పెషల్ గెస్ట్. పైకి 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 అనిపిస్తున్నా గాయస్. ఎంత పెద్దది ఉన్నాయి చూడండి. నైస్, మీరు చూడొచ్చు గాయస్. ఇది చూడండి గాయస్. నేను ఇప్పుడు వ్లాగ్ తీయాలంటే నన్ను చూపించారు, కానీ ఇక్కడ నన్ను చూపించాలి వాటిని చూపించడం అర్థం కానట్టుంది పరిస్థితి. సో ఇక్కడ దేనికైనా భయం వేస్తుంది. సో అది ఇలాగా అలా అయితే మీకు తెలుస్తుంది అనమాట. అది గాయస్. ఓకే గాయస్, ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అంటే పైన లైట్ చేంజ్ వల్ల ఇక్కడ కలర్ చేంజ్ అవుతున్నాయి. సరే కదా గాయస్, మొత్తం జెల్లీ ఫిష్ అనమాట. అది ఇందాక అక్కడ ఆక్టోపస్ ఒకటి ఉంది, ఇదిగో జెల్లీ ఫిష్. ఇవి పట్టుకొని ఇవ్వచ్చు కదా మనల్ని, స్టార్ ఫిష్ పట్టుకొని ఇచ్చారు గాయస్. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు వీడియో తీయాలా లేకపోతే చూడాలా అర్థం కావట్లేదు. సో సారీ గైస్, నేను వీడియో అయితే కొన్ని పెడతాను, నేను కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఓకే గాయస్, ఇదిగో గాయస్ మనం ఇప్పుడు టనల్లోకి వచ్చాం. మెరైన్ టనల్ అంటారు కదా, ఇదిగో మొత్తం ఉంటుంది. వాయిస్ రీసౌండ్ వస్తుంది ఇక్కడ. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇది షార్క్స్ అది టనల్ అంటే ఎందుకే గైస్, చూసారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ అంటే అదే ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఏది సౌండ్ వస్తుంది అది చూడండి, పండి గ్యాస్ అది చూడండి అలా వెళ్తుంది మొత్తం. చూసారు కదా మెయిన్ నేను ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే మనకి మెమరీస్గా ఉంటుంది అని, అంతే. మోస్ట్లీ వ్లాగే ఒక మెమరీస్ అనమాట మనకి, అందుకు. చూసారు కదా ఒక్కొక్క టైప్ ఉంది, కింద పడిపోకపోతే. ఓకే గాయస్, ఫుల్ టనల్ అంత ఇంతే. సో నేను ఇక్కడ సో గాయస్ ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది అనమాట మెరైన్. ఇప్పుడు మనం ఇక్కడ యూనివర్సల్ దానికి వెళ్తాం, లంచ్ చేసుకున్న తర్వాత వెళ్తాం మోస్ట్లీ. సో ఇదిగోండి ఇక్కడ అంతా టాయ్స్ ఇవన్నీ ఉండే అనమాట. సో టాయ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, అవి చూసుకునేది అంతే. ఇదిగో అలాంటివి ఉంటాయి అనమాట, జస్ట్ అవి కొనుక్కోవచ్చు అనమాట. జెర్సీలు కానీ మొత్తం షాపింగ్ అనమాట లైట్గా. ఇప్పుడు మనం నెక్స్ట్ యూనివర్సల్ దానికి వెళ్తాం అనమాట. అదంతా ఫుల్ రైట్స్ ఇక్కడ మెరైన్ మీరు చూసారు కదా, అంతే గాయస్. మనమైతే ఇప్పుడు యూనివర్సల్లోకి వచ్చేసాం అనమాట, అదే యూనివర్సల్ కింగ్డమ్. భలే ఉంది కదా మొత్తం సీ త్రూ. చూసారు మొత్తం ఎలా ఉందో, బాగుంది గాయస్, నైస్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ వాటర్ రైట్స్ అంతా ఉన్నాయన్నమాట. చిన్నగా నడుచుకుంటే వెళ్తా చూద్దాము. ఇప్పుడే పరిగెత్తి వచ్చి అందులో ఆయాసం.
ఇది అలా నడుచుకుంటూ వెళ్తా వాటర్ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ బెస్ట్ ఏంటంటే కాంబో తీసుకోవాలి బెస్ట్. ఓకే, అంటే మీకు మొత్తం అన్నీ వస్తాయి, కొంచెం మనీ సేవ్ అవుతాయి అందుకు. అండ్ బర్త్డే మెంబర్స్ ఫ్రీ. ఓకే, అది మర్చిపోబాకండి. ఓకే గాయస్, ఇదిగో చూడండి గాయస్, మొత్తం మనం ఎంటర్ అయిపోయి అనమాట. అదిగోండి ఒక్కొక్క రైడ్ అక్కడ కనిపి ఇట్లా ఆపేస్తున్నారు, కానీ మొత్తం బాగుంది అనమాట. అట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చెన్నైలో అయితే మేము చెన్నైలో ఉందన్నమాట. చెప్పా ఏంటంటే పన్నీర్ ఫోర్టా, ఇదేంది ఇది కొత్తగా పన్నీర్ ఫోర్ట్ బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, అంతే. అలా నడుచుకుంటూ వెళ్దాం. ఎంట్రీ ఉంది, ఎక్కువ ఎంట్రీకి వెళ్ళాలి అందుకు. ఓకే, ये पाता है ना कोरा है 360 होता है।